నల్గొండ జిల్లాలో ఓ ఎస్ఐ భార్య రోడ్డెక్కింది. టాస్క్ ఫోర్స్ లో ఎస్ఐగా పనిచేస్తున్న తన భర్త ఎక్సైజ్ కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తోంది. తన భర్త జాలా మహేందర్ ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో సహజీవనం చేస్తున్నాడని, తనను పిల్లలను పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఇక న్యాయం చేయాలని నల్గొండ కలెక్టరేట్ ఎదుట బాధితురాలు ధర్నాకు దిగింది. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. నేనెవరు సతాయించను. ఎందుకంటే మీ ఆయనకి ఏం తెలియక కాదు, నాకు ఏం తెలియక కాదు. నేను ఇక్కడ అన్ని తెలిసే చేసినా ఆయన అన్ని అక్కడ తెలిసే చేసిండు. అన్ని నెంబర్లు ఎరక నేను అన్ని నెంబర్లు కనుక్కుంటూనే ఉన్నాను, అన్ని నెంబర్లు చేస్తూనే ఉన్నాను, అంత చేస్తూనే ఉన్నాను. నేను లాస్ట్ ఫైనల్ చెప్పే విషయం ఏంటంటే, నేను ఆయన పెళ్లి చేసుకున్నా, పాపను కూడా కన్నా. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని చూస్తున్నాయి. కాబట్టి నేను ఎక్కడనే చేసుకున్నాను. అంటే మరి ఇల్లీగల్ కాంటాక్ట్ నాకు డైవర్స్ తీసుకోకుండా ఎట్లా పెళ్లి చేసుకున్నావు? డైవర్స్ తీసుకోకుండా అంటే, డైవర్స్ తీసుకుంటే డైవర్స్ ఎవరు, నాకు కూడా డైవర్స్ ఎవరు ఇయ్యరు, మీరు కూడా డైవర్స్ ఇవ్వరు. మాకు ఉద్యోగాలు అవసరం లేదు, ఏదో చేసుకొని బతుకుదాము, ఎట్లా సర్దాము, బతుకు లేకపోతే సర్దాము అని డిసైడ్ అయ్యి చేసినాం. బతుకు లేకపోతే ఉన్నా కూడా చెల్లవు కదా ఇవన్నీ. ఎవరైనా చెప్పండి, చెల్లెని ఎక్కడ తెలియదు. చెల్లెవు అంటే చెల్లెవు అంటే ఏంటి, మన సొసైటీలో బతకాలనుకుంటే చెల్లవు. దేనికి వెళ్ళి బతకాలనుకుంటే, కేసు నడవాలనుకుంటే ఏమైనా చెల్తాయి, దునియా చెల్తాయి, ఏమైనా చెల్తాయి. ఉద్యోగాలు కావాలనుకుంటే చెల్లదు. సొసైటీలో ఉండాలనుకుంటే, మామూలుగా ఆపరేషన్ చేసుకోవాలనుకుంటే చెల్లవు. నువ్వు దేనికి పోయి వచ్చి దేనికి ఉరి శిక్ష పడేయడు, మగ శిక్ష పడేయడు, జీవితకాయలు పడేయడు. నెల పెడతావు, 2 నెలలు పెడతావు, సంవత్సరం పెడతావు, 3 సంవత్సరాలు పెడతావు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పెడతావు. జీవితకాలం అయితే ఏం లేవు కదా. నేనెటు పోవాలనుకోరు, నువ్వెటు పోవాలనుకోరు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పిండు ఆయన. నాకు అస్సలు ఇష్టం లేదు, ఏ విధంగా కూడా ఇష్టం లేదు.